జై శ్రీదత్త, జై గురుదత్త. కథ ఆరంభము. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి, పెళ్లి కాని వారు పెళ్లి, సంతానం లేని వారు సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవి నెరవేరుతున్న వారున్నారు. నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురైన, ఎన్ని చేసినా ఒకటి తీరక ఎంతో వ్యాకులు పడ్డాడు. ఈ పరిస్థితులలో అతడు శ్రీ గురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అవి లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి తప్పికలు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం అవకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీ గురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగటం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామము వాటిని ఎందుకు నశింపచేయలేదు? అన్ని జీవులని కరుణించి మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించటం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతటి గురువని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావటం లేదు? మీరు సాటి లేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరికీ అనుభవం ఉన్నా కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగటం లేదు? నా మనసు మీపై స్థిరంగా నిలవటం లేదేమి? మీరు నా తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ అన్నీ నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. పసితనంలో నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిట కల్పవృక్షము, దయాళువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షించరెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నాది ఈ దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడినైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి సంయమిస్తున్నది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనటం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించిన మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకేనా మీరు నన్ను రక్షించాలి? లేదంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడునైనా నా యందు తగదు. నిష్ఠ, ఓర్మిలతో కూడిన నిరంతర సేవ వలన మాత్రమే భక్తుని హృదయము శుద్ధమై ఎప్పుడు అన్ని జీవులపై వర్షిస్తుండే గురుకృప అనుభవమవుతుందని సాయిబాబా, రమణ మహర్షి, అక్కలకోట స్వామి వంటి మహనీయులందరూ చెప్పారు. అనుగ్రహం ఉన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెబుతాడు. గురుభక్తుడు ఏ మహాత్ములను దర్శించినా తనకు గురుకృప లభించేలా ఆశీర్వదించమని కోరుతారు. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినైన నాకు దోషాలు చేయటం సహజం. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహరుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి, కానీ నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటి? అదైనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నా దిక్కు. మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను. చైతన్యమూర్తివి,
దయానిధివి అయిన నీ కారుణ్యమేముంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఓ చెట్టు కింద పండుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీ గురువునే స్మరిస్తున్నాడు. ఆవు తన నేడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిట కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామదారునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మం ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలను తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగేశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చెయ్యి పెట్టిన అనుభవంలానే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవరూ లేరు. అప్పుడు అతను లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ దత్తాత్రేయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. అతడు చేసిన తప్పేమో ముందు ముందు సిద్ధుడు చెప్తాడు. అయినా దానిని కూడా మన్నించి శ్రీగురుడు అతనికి త్వరలో స్వప్న దర్శనమిస్తాడు. సిద్ధుని దర్శనం సన్నిధి ప్రసాదిస్తాడు. ఈ రీతిన శ్రీ గురుడు అతడు కోరిన దానికి 100,000,000 రెట్లు అధికంగా అనుగ్రహించి అతనిని తన శిష్యునిగా అంగీకరిస్తాడు. స్వప్నంలో లభించే గురు దర్శనము, గురుకృప ఉత్తమమైన శుభసూచకాలని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ గురు చరిత్ర అధ్యయనము 2. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: గురు చరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులని ఒక వంక సద్గురువు దర్శన అభిలాష, మరొక వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి. అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ గురు దర్శనం లభిస్తుంది. ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు. అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది. వేరు నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శన మాత్రం చేతనే శాంతి, ఆనందాలు కలుగుతాయి. అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి. అందుకు కూడా వారి లీలలు, చరిత్ర పారాయణ, చింతన నేల సాధనలు అంతటి పూర్ణ గురువుని తెలిపి అనన్య గురుభక్తుడు లభించటం కూడా మన జీవిత ఆకాశంలో ఉదయిస్తున్న గురుకృపకు చిహ్నమే. అంటే గురు చరిత్ర పారాయణ చేసే అవకాశం కూడా ఇట్టిదేనన్నమాట. ఈ అధ్యయనంలోని గురుసేవ వృత్తాంతం కల్పితం కాదు. శ్రీ షిరిడి సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండటం గమనార్థం. సద్గురు సేవ అనుగ్రహం వలన సశిష్యుడు క్షణంలో వేదాంగ పారంగతుడు అవచ్చని, అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతంజలి మొదలైన మహర్షులు రాసిన యోగశాస్త్ర గ్రంథాలు, శ్రీ గురుగీత కూడా చెబుతున్నాయి. శ్రీ అక్కలకోట్ స్వామి, తాజావుద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రలలో కూడా ఇందుకెన్నో తార్కాణాలు చూడవచ్చు. కథారంభం: స్వప్నంలో జడలు, విభూది, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనసుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైనది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వ అతీతుడైన ఓ యోగి పుంగవుడు కనిపించాడు. ఆయన పీతాంబరం, దానిపై పులి చర్మము, దేహం అంతటా విభూతి జడలు దర్శించి ఉన్నాడు. ఆయన సాక్షాత్ అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమచింతమై, కంఠం గద్గమై,
కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు పారవశ్యంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీగురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమయ్యింది స్వామి. నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే. వేరే దిక్కు లేదు. నా అదృష్టం వలన మీ దర్శనమయ్యింది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితులలో నాకు మీరు లభించారు. యోగేశ్వర, అజ్ఞానం అనే చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమి? ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పారు. నాయనా, ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తివ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుని నేను. ఆయనయే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోక అనుగ్రహార్థం భూలోకం, సురలోకాలకు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను. నామధారకుడు. స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తాను. కానీ నేనెంత కష్టాలలో ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన తలచలేదేమి? ఆయన నాపై అనుగ్రహించరెందుకు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు. విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తించుకో. భక్తవాత్సల్యుడైన సద్గురువు తన కృపను అన్ని జీవాలపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే గాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయనను సేవించిన నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. నీవు మనసులో ఆయనను సంశయించి ఉండాలి. అందువల్లనే నీకిన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండజాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు. ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుణ్ణి సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగలవారు మరొకరు లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపై కోపించరు. అలాంటి శ్రీ గురువే శంకించేవాణ్ణి అనుగ్రహించగలవారెవరు? అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు. సిద్ధుడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనకు ఒకప్పుడు నేను అనేకమౌదునుగాక అని సంకల్పించి ఈ చరచర విశ్వమయుడు అందులోని జీవులను ఉద్ధరించటానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు. అందువలనే సద్గురువుని తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించటం వలన, అజ్ఞానం నుండి రక్షించటం వలన, జన్మ పరంపరలను నశింపజేయటం వలన గురువు సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు. అంతటా నామధారకుడు, స్వామి, దేవతలు కోపగించిన సద్గురువులు రక్షించగలవారంటారు. అదెలా సంభవము? అందుకు తార్కాణమేమి? నా సందేహం తీర్చి నా మనసునికి స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకి సంతోషించి ఇలా చెప్పాడు. నీవు బుద్ధిమంతుడివి. మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పమే ఈ జగత్ని సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలం, దాని నుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన
విశ్వమంతటినీ సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనాతన సనత్కుమార సనత్ జాతులను, తర్వాత ప్రజాపతులైన మారచి అతి అంగీరస పులహ్య కతు వశిష్ఠులని సృష్టించాడు. తర్వాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులని సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు. అలాగే 4 యుగాలుగా సృష్టించిన క్రమ పద్ధతి అయిన వాటిని భూమిపై ప్రసరింపచేశాడు. మొదటగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవితము ఆభరణాలు ధరించియున్న కృతయుగాన్ని భూలోకంలో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి దర్శించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞ యాగాదులను అనుష్ఠించారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచము కోడు, ధనుర్బాణాలు దర్శించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధమైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు. ఈ కలిపురుషుడు మలీనుడు. తగువులంటే అతడికెంతో ఇష్టం. కలి అంటేనే తగువు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనవాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మ అవయవాన్ని, కుడి చేతితో నాలుకని పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచి రూపం గల అతన్ని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టలకు అర్థమేమని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగాను, జిహ్వ చాపల్య గల వారిగాను చేసి వారి ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనెను. అదే నా చేష్టకు అర్థం అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరాలు అతనిని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాడిని, సిగ్గులేని వాడిని, ఇతర వస్తువులను, స్త్రీలను అపహరించేవారు, దంభము, మాత్సర్యము కలవారు, కొంగ జపం చేసే దొంగ సన్యాసులు, నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, ధర్మ ఆచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు, స్త్రీ పుత్ర ధన వ్యామోహములలో చిక్కినవారు, వేదశాస్త్రాలను నిందించేవారు, శివకేశవులు వేరని తలిచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు, కార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను, చిత్తశుద్ధితో జప ధ్యానాదులను చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ, కలి, నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి. శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించేవారిని, తల్లి, తండ్రి, గురువుల్ని సేవించేవారిని, కాశీలో నివసించేవారిని, గోవు, తులసి మొదలైన వాటిని పూజించేవారిని, వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించేవారిని నీవు బాధించవద్దు. ప్రత్యేకించి గురు సేవయందు దీక్ష వహించిన వారిని, గురుభక్తులను నువ్వేమీ చేయలేవు. నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు. కలిపురుషుడు, స్వామి, గురువంటే ఎవరు? అతని గురించి మీకు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనం ఏమిటి అని అడిగారు. బ్రహ్మ ఇలా చెప్పాడు. గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయనయే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అందువల్లనే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు.
గురువు తమ శిష్యుని తత్వంను ఉపదేశించి పాపము నశింపచేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపచేస్తాడు. అలాగే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులు అవుతారు. కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కనుక ఎవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదా సద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం గురువు లేనిదే శాస్త్రశ్రవణము, తత్వశ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిని వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను విను. పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు, వ్రతదీక్ష పూనిన వారు, తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు. ఆయన ఎందరికో శిష్యులుండేవారు. ఒకసారి ఆయన తన శిష్యులు భక్తి శ్రద్ధలను పరీక్షించదలిసి అందరినీ పిలిచి ఇలా అన్నారు: నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపచేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెం అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దానిని నా తపోశక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువల్ల నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి అకర్మశేషం అనుభవించి దాన్ని నశింపచేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి నాకు గల కుష్టి రోగాన్ని, కుంటివాడిని, గుడ్డివాడిని అయి 21 సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలం అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు? గురుసేవలో లోపం వస్తే ఏమీ ప్రమాదమేమన్నా భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. నేను మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేను అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారికే కష్టం ఎక్కువ. అందుకే ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నాడు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్తాడు. అక్కడ వేదధర్ముడు కర్ణికా ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుణ్ణి పూజించాడు. అటు తర్వాత కంబలేశ్వర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు గల కుష్ఠరోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వ ఉపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతిలో బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూసి బాగాలేదని విసిరి కొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి, నీవు ఉత్తమ శిష్యుడివి, నా కోసం నువ్వెంత కష్టపడుతున్నావో అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగటం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేమి అని కసురుతారు. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన, దృష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చెల్లించలేదు. పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దృష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక, అతడి దేవతలను కూడా దర్శించక
గురు సేవలోనే లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరటం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయటం నీకంత కష్టంగా ఉందా? నా కోసం నీవిట్టి వరం కోరనక్కర్లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతుంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మంటపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడటానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయన, గురువుని భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. అట్టి శిష్యు ఉత్తమునికి నేను అధీనుడిని. తల్లిదండ్రుల్ని, విద్వాంసుల్ని, విపులుని, తపస్వులని, యతులని పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే ప్రతివతులు కూడా నన్ను సేవించిన వారే అవుతారని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థస్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరము ఒకటే. మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలో ఉంటాను అన్నాడు. దీపకుడు, స్వామి, అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. విష్ణువు సంతోషించి, నీవు గురువు సేవ వలన తరించావు. నీవు లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు. నువ్వెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ వేదము, వేదాంగాలు, వేదాంత వ్యాఖ్యలు అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని, పరబ్రహ్మమని తెలుసుకొని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరం సద్గురువుని సేవించేవారు కూడా లోకపూజ్యులే. త్రిమూర్తులైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవా, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావం తెలపటానికి, శిష్యుణ్ణి పరీక్షించటానికి, స్వధర్మాన్ని బోధించటానికి వేదధర్ముడు కుష్ఠిరోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది? ఆయన తన శిష్యులను ఉద్ధరించటంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవోన్ముక్తుడు, ఆదర్శప్రాయుడైన ముముక్షువు. తన ప్రారబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపటానికి, శిష్యుని భక్తిని, నిష్టని, ఓర్మిల్ని, విశ్వాసాన్ని పరీక్షించటానికి మాత్రమే కుష్ఠరోగగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగ ఆరంభంన వలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు, కానీ సద్గురువు భక్తిని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పటానికి వీలవుతుందా నామధారక? ఎవరు సత్వకమైన ఓర్మిని పొంది దృఢభక్తితో దైవాన్ని, భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృతాకృతులవుతారు. కాబట్టి నువ్వు పరమశ్రేయస్సు కోరితే నిసంశయంగా శ్రద్ధానిత్వుడై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పారు. శ్రీ దత్తాత్రేయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతయే నమః. జయ శ్రీదత్త, జయ గురుదత్త. సర్వం శ్రీ దత్తుని కృపగా మనందరికీ అందినందుకు నమస్కరిస్తూ
ముగిస్తున్నాను. జై శ్రీదత్త, జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ దత్తాత్రేయ దిగంబర.